అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోస్ చాలామంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ప్రతి అంగన్వాడీ అప్డేట్ వాస్తవమైన అప్డేట్స్ అందిస్తాను. ఇక వివరాల్లోకెళ్తే ఏపీలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అనేక ఆర్థిక, ఇతర వ్యవస్థాపరమైనటువంటి సమస్యలైతే ఎదుర్కొంటున్నారు. ఇటు కనీస వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇటు అంగన్వాడీ కేంద్రంలోకి వెళ్తే అక్కడ సౌకర్యాల లేమితో చాలా ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారు. మరి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అంగన్వాడీ టీచర్లు, ఆయాలైతే శ్రమ దోపిడీకి గురవుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక అంగన్వాడీ ఉద్యోగులు అనేవాళ్ళు దేశంలోనే మొదటి బాలల అభివృద్ధి దూతలు. వారికి గౌరవ వేతనం కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అంగన్వాడీ వ్యవస్థ ఏర్పడి 50 ఏళ్లు పూర్తయింది. స్వర్ణోత్సవాలు జరుపుకున్నారు. కానీ అంగన్వాడీ టీచర్లు, ఆయాల చేత అనేక పథకాలనైతే అమలు చేస్తూ వస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి జీతాల విషయానికి వచ్చేసరికి చాలా పిసినారితనంగా వ్యవహరిస్తున్నారు. భారతదేశ వ్యాప్తంగా మరియు ఏపీలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా అంగన్వాడీ టీచర్ల, ఆయాల కంటే ఎక్కువ జీతాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులకి, పెన్షనర్లకి వారికి ప్రతి 6 నెలలకోసారి డీఏలు ఇస్తున్నారు. 5 ఏళ్లకోసారి పీఆర్సీలు అమలు చేస్తున్నారు. అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకైతే వారు కూడా ఉద్యోగుల మాదిరిగానే ఉదయం 9 to 4 పనిచేస్తున్నారు. వారికి అంగన్వాడీ టీచర్ల, ఆయాలకు మాత్రం జీతాలైతే అసలు పెంచడం లేదు. వివిధ వర్గాల ప్రజలకి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం దాదాపు 3-4 లక్షల కోట్ల బడ్జెట్ను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. అందులో అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు, మహిళలని కూడా చూడట్లేదు. కొంచెం కనికరం కూడా లేదు. అంగన్వాడీ టీచర్ల, ఆయాలకు కనీస వేతనాలు అమలు చేయాలనేటువంటి ఉద్దేశం అయితే ప్రభుత్వాలకు లేవు. ప్రతిసారి ఎన్నోసార్లు అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ యూనియన్లు ఉద్యమాలు, ధర్నాలు చేస్తూనే ఉన్నారు. అసెంబ్లీ ముట్టడి, చలో విజయవాడ, ఈ విధంగా భారీ ఎత్తున ధర్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ పోలీసుల చేత అణచివేస్తున్నారు తప్ప ఆ అంగన్వాడీ టీచర్ల, ఆయాలకు కనీస వేతనాలు అయితే అమలు చేయడం లేదు. ఇక పెన్షన్ గ్రాట్యుటీ ఇస్తామని చెప్పారు. అది కూడా ఇంతవరకు అయితే దాని మీద మంచి స్పష్టమైన జీవో కూడా ఇవ్వలేదు. ఇక వివరాలకు వెళ్దాం. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు దేశంలోని మొదటి బాలల అభివృద్ధి దూతలు అనేది 100% కరెక్ట్. వారు ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకాన్ని చిన్నారులకి, గర్భిణీలు, బాలింతలకి వాళ్ళు ప్రతి పథకాన్ని కూడా చేరువేస్తూ సక్సెస్ చేస్తున్నారు. ఇక క్యాబినెట్ మీటింగ్లు ఎన్నోసార్లు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇటీవల వర్షాకాల పార్లమెంటు సమావేశాలు కూడా ముగిశాయి. క్యాబినెట్ సమావేశం జరిగినప్పుడల్లా, అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడల్లా, పార్లమెంటు సమావేశాలు జరిగినప్పుడల్లా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు మాకు కనీస వేతనాల కోసం కానీ, పెన్షన్, గ్రాట్యుటీ, గుజరాత్ హైకోర్టు ఆల్రెడీ క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులుగా గుర్తించండి. అంగన్వాడీ టీచర్లకు 28,000 వేతనం ఇవ్వండి, ఆయాకి 20,000 వేతనం ఇవ్వండి అంటూ తీర్పు కూడా ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆల్రెడీ పెన్షన్, గ్రాట్యుటీ కూడా ఇవ్వమని తీర్పు కూడా ఇచ్చింది. ఆ తీర్పులని అనుసరించైనా సరే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు కనీస వేతనాలు, ఇతర సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలి. వారిని కూడా ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా గుర్తించాలని చెప్పేసి అంగన్వాడీ యూనియన్లు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇక రేపు క్యాబినెట్ సమావేశం కీలక అంశాలపై చర్చ అయితే జరగబోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు అయితే తీసుకోనుంది. ఈ నెల 14, 15వ తేదీలో విశాఖపట్నం వేదికగా జరగనున్న CII సదస్సు గురించే ప్రధాన ఎజెండాగా ఉండనుంది. రాష్ట్రానికి రానున్న పెట్టుబడులకు సంబంధించి ప్రతిపాదనలకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో తుఫాన్ నష్టం, ఇతర నిర్మాణాల కోసం 7,500 కోట్ల రుణం తీసుకునే ప్రతిపాదన కూడా క్యాబినెట్ అనుమతించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా పలు సంస్థలకు భూములు కేటాయింపులు, రాయితీలు ఇవ్వడం, నష్టపోయిన వారికి నష్టపరిహారం కట్టించడం ఇలా చేస్తున్న ప్రభుత్వం, లక్షల కోట్లు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ల, ఆయాలకు కొంత మొత్తం కేటాయిస్తే వారికి కూడా ఆర్థిక సమస్యలు తీరే అవకాశం ఉంది. ఎన్నికల ముందు చూస్తే అధైర్యపడొద్దు, అండగా ఉంటా, అంగన్వాడీలకు చంద్రబాబు భరోసా ఇచ్చిన సందర్భం మనం చూసాం. ఇప్పుడు చూస్తే మాత్రం పరిస్థితి వేరే విధంగా ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు వారి జీతాలు, వాళ్ళ పెన్షన్లు అయితే డబల్, ట్రిపుల్ పెంచుకున్నారు. ఇటీవల వాళ్ళు అడగకుండా కానీ వారి యొక్క పెన్షన్, జీతాలు అయితే పెంచారు. కానీ అంగన్వాడీ టీచర్లు, ఆయన ధర్నాలు చేసినా కానీ వీరికి పెంచడం లేదని చెప్పి ఇక్కడ అందరూ కూడా వాపోతున్నారు. ఖచ్చితంగా ఇక్కడ చూస్తే ఏపీ అంగన్వాడీ టీచర్ల, ఆయాలకి అంగన్వాడీ వ్యవస్థలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ జరగబోయే క్యాబినెట్ సమావేశంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్, ICDS మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు, ఆర్థిక శాఖ మంత్రి వీళ్ళందరూ కూడా కలిసి అంగన్వాడీ యూనియన్లతో చర్చలు జరిపి ఖచ్చితంగా వారికి న్యాయం చేయాలి. ఈ క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్ల కనీస వేతనం, పెన్షన్, గ్రాట్యుటీ, వారిని క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులు గుర్తించడం, అంగన్వాడీ కేంద్రాలకు నిధులు కేటాయించడం, వారి యొక్క ఇతర ఖాళీ పోస్టులు భర్తీ తదితర అంశాలపై కీలక నిర్ణయం ప్రకటిస్తారని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ చూస్తే ముఖ్యంగా 2022 సంబంధించి అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు 560 పోస్టులకు నోటిఫికేషన్ వేశారు. 560 పోస్టులో 124 పోస్టులను కోర్టులో అయితే నలుగుతున్నది. దాదాపు 3 సంవత్సరాలు కావస్తుంది. ఇంతవరకు ఆ తీర్పు రిజర్వ్లో పెట్టి కూడా 1 ఇయర్ కావస్తుంది. ఇదిగో తీర్పు, అదిగో తీర్పు అంటూ చాలా ఆలస్యం అయితే అవుతుంది. ఈ 124 మంది అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్లకి సెలెక్ట్ అయినటువంటి మహిళలందరూ కూడా ఏజ్ బార్ అవుతున్నారు. తర్వాత వారికి అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. మానసికంగా కృషించిపోయేటువంటి పరిస్థితి దాపురించింది. వాళ్ళు చాలా నర్వస్ ఫీల్ అవుతున్నారు. ఇప్పటికే 3 ఏళ్ల సర్వీస్ కోల్పోయారు. ఏజ్ బార్ అవుతుంది. రిటైర్మెంట్ ఏజ్ దగ్గరకు వస్తుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే
ఏపీ హైకోర్టులో ఉన్న 124 అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ కేసుని వెంటనే పరిష్కరింపజేయాలి. చేసి వారికి 124 మందికి పోస్టింగ్లు ఇవ్వాలి. అదేవిధంగా ఇంకా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తామని చెప్తున్నారు. ఆ జాబ్ క్యాలెండర్లో అంగన్వాడీ ఆయా పోస్టులు ఎన్ని ఉన్నాయి, అంగన్వాడీ టీచర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, గ్రేడ్ 1 సూపర్వైజర్ పోస్టు, సిడిపిఓ పోస్టులు, ఈ విధంగా ఆయా దగ్గర నుంచి అంగన్వాడీ వ్యవస్థలో పై స్థాయి పోస్టు వరకు ఖాళీ పోస్టులన్నింటినీ కూడా జాబ్ క్యాలెండర్లో పెట్టి అన్ని భర్తీ చేయాలి. ముఖ్యంగా 2022 అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ 124 పోస్టులకు సంబంధించి వెంటనే జడ్జి గారిని సంప్రదించిన కోర్టును సంప్రదించి ఐసీడీఎస్ అధికారులు తీర్పు వచ్చే విధంగా చేసి వెంటనే వారికి ఇప్పుడు సంక్రాంతి దాదాపు నవంబర్ లాస్ట్ వరకైనా ఖచ్చితంగా నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగానైనా వారికి ఒక గుడ్ న్యూస్ ఏపీ ప్రభుత్వం అందిస్తుందని జరగబోయే ఈ క్యాబినెట్ మీటింగ్లో మరి 124 పోస్టులపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, గుమ్మడి సంధ్యారాయణ గారు ఒక కీలక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఈ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అంగన్వాడీ యూనియన్లు కూడా మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇంకా చూస్తే ఆల్రెడీ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు కూడా జరిగాయి గత నెలలో. మరి ఆ సమావేశాల్లో అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు మరి పెన్షన్, గ్రాట్యుటీ, యాప్ల భారం తగ్గింపు, కనీస వేతనం అమలు ఇలాంటి అంశాల మీద ఏమైనా నిర్ణయం తీసుకుంటారేమని ఎదురు చూశారు. కానీ అనేక బిల్లులను ఆమోదించారు. కానీ అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు సంబంధించి మాత్రం ఒక బిల్లు కూడా ఆమోదించకపోవడం అన్యాయం అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఆల్ ఇండియా అంగన్వాడీ యూనియన్ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుంది. అయినా కానీ మరి ప్రభుత్వం పెంచకపోవడం అన్యాయం. మరి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు ఎందుకు జీతాలు పెంచాలి అంటే ఇప్పుడు ప్రస్తుతం ధరలు బాగా పెరిగాయి, జీవన వ్యయాలు బాగా పెరిగాయి, కిరాణం, గ్యాస్, విద్యుత్ మొదలు అన్నీ కూడా పెరిగాయి. కాబట్టి ఖచ్చితంగా పెంచాలి. ఈ క్యాబినెట్ మీటింగ్లో ఏపీ క్యాబినెట్ ఖచ్చితంగా కీలక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే వారు ప్రభుత్వానికి కూడా ప్రధానంగా సేవలు అందిస్తున్నారు. పిల్లల ఆరోగ్యం, విద్యపై దృష్టి పెడుతున్నారు. మరి ప్రస్తుతం అందిస్తున్న వేతనంతో కుటుంబ పోషణ అయితే అసాధ్యమవుతుంది. తగిన గుర్తింపు కూడా అంగన్వాడీ టీచర్లకు లేదు, ఉద్యోగ భద్రత లేదు, పెన్షన్ వంటి ప్రయోజనాలు కూడా సక్రమంగా అమలు కావడం లేదు. మరి రాష్ట్రాల వారీగా మరి అంగన్వాడీ టీచర్ల ఆయాల వేతనాలు చూస్తే ఈ తెలంగాణలో ఇక్కడ 13,650, తెలంగాణ రాష్ట్రంలో 13,650 ఉంది. ఆయాకు మరి 7,500 దాకా ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో చూస్తే 11,500 మాత్రమే ఉంది. ఇక్కడ చాలా తక్కువ ఉంది ఇంకా. కాబట్టి కనీసం తెలంగాణతో సమానంగా కూడా ఏపీ అంగన్వాడీ టీచర్లకు జీతాలు లేకపోవడం అన్యాయం అని చెప్పుకోవచ్చు. తమిళనాడులో కూడా 11,000 నుంచి 12,500 ఉంది. కర్ణాటకలో 12,000 నుంచి 13,000 ఉంది. తర్వాత కేరళలో 13,000 నుంచి 14,000 వేతనం ఉంది. మరి ఏపీలో మాత్రం 11,500 ఇస్తున్నారు. ఇది మాత్రం చాలా అన్యాయం. ఇక ఢిల్లీలో కూడా 12,720 నుంచి 13,500 వరకు అంగన్వాడీ టీచర్లకు జీతాలు ఉన్నాయి. కాబట్టి మన అభివృద్ధి చెందిన రాష్ట్రాలు కాబట్టి ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం ఈ క్యాబినెట్ మీటింగ్లో అంగన్వాడీ టీచర్ల ఆయలకి కనీస వేతనం 26,000 అమలు చేసే విధంగా కీలక ప్రకటన చేయాలని చెప్పేసి అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి మరి వేతన చట్టాన్ని కూడా వారికి అంగన్వాడీ టీచర్ల ఆయలకు రూపొందించాలి. మరి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వారికి అంగన్వాడీ టీచర్ల ఆయల జీతాలు పెంచాలనే అంశం మీద కూడా ఒక కీలక ప్రకటన చేసే విధంగా నిర్ణయం తీసుకోవాలి. ఇక డిఏ కూడా ఉద్యోగులకు 6 నెలలకు ఒకసారి డిఏ పెంచుతారు. అదే మాదిరిగా ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చినప్పుడు అంగన్వాడీలకు కూడా మరి పీఆర్సీ ఇవ్వాలి. ఉద్యోగులకు డిఏలు ఇచ్చినప్పుడు అంగన్వాడీలకు కూడా ఎంతో కొంత డిఏ పెంచే విధంగా, తర్వాత ప్రమోషన్లు, ట్రైనింగు, మరి ఉద్యోగాల్లో ప్రమోషన్. ఇప్పుడు ఆయాగా చేస్తున్న ఆయా పోస్టుతోనే రిటైర్ అవుతున్నారు. అంగన్వాడీ టీచర్గా డ్యూటీకి ఎక్కిన టీచర్ ఉద్యోగంతోనే రిటైర్ అవుతున్నారు. ఏమాత్రం ప్రమోషన్లు అయితే దక్కడం లేదు. కాబట్టి ఆయాకు టీచర్లకు గ్రేడ్ 2 సూపర్వైజర్లుగా, గ్రేడ్ 2 సూపర్వైజర్లకు గ్రేడ్ 1 సూపర్వైజర్లుగా, సిడిపిఓలుగా ఈ విధంగా ప్రమోషన్ ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రతి 6 నెలలకు ఒకసారి ఉద్యోగుల మాదిరిగా డిఏలు కూడా వర్తింపజేయాలి. ఇక ఆరోగ్యపరంగా చూస్తే ఈఎస్ఐ, ఈపీఎఫ్, ఆరోగ్య బీమా వంటి ప్రయోజనం కూడా కల్పించాలి. ఈ కేబినెట్ మీటింగ్లో పదోన్నతి అవకాశాలు కూడా ఉండేలా చూసుకోవాలి. మరి చేసిన శ్రమకు సరిపడని గౌరవ వేతనం మాత్రమే చెల్లించబడుతుంది కాబట్టి ఆ విషయంలో కూడా ఈ కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకోవాలి. ఇక పూర్తి స్థాయి ఉద్యోగ గుర్తింపు లేదు కాబట్టి ఈ కేబినెట్ మీటింగ్లో వారికి పూర్తి స్థాయి ఉద్యోగులుగా గుర్తించే విధంగా చర్యలు తీసుకోవాలి. పని భారం తగ్గించాలి, యాప్ల భారం తగ్గించాలి, వేతనాలు కూడా టైంకు వచ్చే విధంగా ఈ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. కాబట్టి అవసరమైనటువంటి అంగన్వాడీలో వసతులు కూడా కల్పించాలి. శుభ్రత, తాగునీరు, టాయిలెట్ వంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలి. వారికి తగిన శిక్షణ ఇవ్వాలి, ప్రమోషన్ అవకాశాలు ఇవ్వాలి, ఆరోగ్య సమస్యలకు అండగా నిలవాలి. మరి ఈ క్యాబినెట్ సమావేశంలో ఖచ్చితంగా అంగన్వాడీలో గుడ్ న్యూస్ వస్తుందని చెప్పి ఆశిద్దాం. అంగన్వాడీ యూనియన్లు కూడా వివిధ కార్మిక సంఘాల సహకారంతో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఇటు 2022 అంగన్వాడీ 164 గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టుల భర్తీ విషయంలో కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. కనీస వేతనాలపై ఒత్తిడి తీసుకురావాలి. మరి ఆల్ ఇండియా అంగన్వాడీ యూనియన్ యొక్క సహకారం, కార్మిక సంఘాల సహకారం తీసుకొని అందరూ ఐక్యంగా పోరాటాలు చేసి ఖచ్చితంగా మరి కనీస వేతనాలు సాధించే దిశగా చర్యలు తీసుకోవాలి. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై మంత్రివర్గం చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునుంది. ఈ కీలక నిర్ణయాల్లో భాగంగా అంగన్వాడీ టీచర్ల ఆయాలకు కూడా పలు సానుకూల నిర్ణయాలు వస్తాయని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సగటు సాధారణ అంగన్వాడీ టీచర్ ఆయా అయితే మరి ప్రభుత్వం మీద కోటి ఆశలతో ఓట్లేసి గెలిపించుకున్నారు. వారికి న్యాయం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఎన్నికల మేనిఫెస్టోలో అంగన్వాడీలకు అండగా ఉంటా,
అంగన్వాడీల కష్టాలు తీరుస్తా అని చెప్పారు కాబట్టి ఆ మాట మీద నిలబడి అంగన్వాడీలకు న్యాయం చేస్తారని చెప్పి ఆశిద్దాం. మరి ఈ క్యాబినెట్ మీటింగ్లో అంగన్వాడీలకు సానుకూల ఫలితాలు వస్తాయని చెప్పి కోరుకుంటూ విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.